ఈ పండుగలు ఏవైనా గానీ ముస్లింలయి గానీ, హిందువులయి గానీ, బతుకమ్మలు గానీ అది వ్యక్తిగతం. ప్రభుత్వం చేసేది ఏం లేదు. ఏమైనా సంక్షేమమో లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఆ పైసలు పెడితే బాగుంటది. ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే నిజంగానే ఒక మనిషి ఉపవాసం ఉండి బాగా ఉన్నోళ్ళకి ఏమన్నా దొరుకుతుందంటే కాదు. ఉపవాసం లేనోళ్ళే ఇఫ్తార్ విందు చేసుకుంటారు ఆడ. మళ్ళీ అందరు పైసలు ఉన్నోళ్ళే. దాన ధర్మాలు కూడా ఏమి ఉండయి ఆడ. కాబట్టి ఆ బూటకపు అనిపిస్తుంది నాకైతే. కాబట్టి నా సలహా ఏంటంటే ఆ పైసలు ఏదన్నా సంక్షేమానికో దేనికో వాడుకుంటే బాగుంటుంది. అది ఎవరికైనా కానీ వృధా చేయకూడదు. ఫస్టే పైసలు లేవంటున్నాం కదా. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా ముస్లిం సమాజం మీద ప్రేమ ఉన్నా, హిందూ సమాజం మీద బతుకమ్మ ప్రేమ ఉన్నా, మీ సొంత పైసలతోని మీరు పంచుండ్రి, ఎవరు ఏమనరు. కానీ ప్రభుత్వ సొమ్మును ఈ రకంగా దుర్వినియోగం చేయొద్దనేది నా అభిప్రాయం. ఇది అనవసరమైనటువంటి ఖర్చు, వృధా ఖర్చు అని చెప్పేసి మా యొక్క భావన. ఎందుకనంటే మైనారిటీ వెల్ఫేర్ యొక్క ఫండ్ నుంచి దీన్ని తీస్తున్నారని తెలుస్తున్నది. వెల్ఫేర్ అంటే ఏంటిది అంటే శ్రేయస్సు. ఎవరి శ్రేయస్సు చూడాలా? మైనారిటీస్లలో ఎవరైతే చాలా ఇబ్బందులు పడుతున్నారో, కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లలో, స్కూల్స్లలో, కాలేజీలలో ఏవైతే ఫెసిలిటీస్ లేవో అటువంటి ఫెసిలిటీస్ మీరు కల్పించండి. టీచర్స్కు శాలరీస్ ఇవ్వండి. అదేవిధంగా అవుతుందో కావాలంటే షాదీ ముబారక్ కింద అయితే డబ్బులు మనం రిలీజ్ చేయాలో ఆ పెండింగ్ కేసెస్ అవన్నీ కూడా రిలీజ్ చేయండి. అంటే మైనారిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళ శ్రేయస్సు కోసం ఉంచిన డబ్బును దానిలో బలిసిన వాళ్ళకు పార్టీ ఇవ్వడం కోసం పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరు వస్తారు అక్కడికి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొకడు ఆఫీసర్లు, పెద్దవాళ్ళు, బిజినెస్ పీపుల్ వస్తారు. వాడికి తిండి లేదా? వాడికి తిండి లేక అక్కడికి వస్తున్నాడు. దీని లోపల పొద్దున్న నుంచి 3 సార్లు తిని 4వ మన ఇఫ్తార్ దావత్కి వస్తాడు. చెప్పాలంటే 15-20 రోజుల నుంచి అంతా కుళ్ళిపోయినటువంటి మాంసం టన్నులు బయటకు వస్తున్నది కదా. ఆ టన్నులు కుళ్ళిపోయిన మాంసం వాడుకోవడానికి బహుశా ఇది పనికి వస్తుందేమో అట్లా ఆలోచించారేమో ప్రభుత్వం ఉన్న వాళ్ళని అనిపిస్తారు. ఏదైతే ఇప్పుడు కల్తీ నూనెలు ఉన్నాయి అవి వాడకంలోకి రావాలా? కుళ్ళిపోయిన మాంసము, కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మటన్ అంతా రావాలా? దాన్ని అది పెట్టి పాపం వాళ్ళందరినీ హాస్పిటల్ పంపుతారు. అంటే ఇవాళ మైనార్టీల కొరకు ఇవాళ ఇఫ్తార్ విందుకి 70 కోట్లు వాడడం అనేది అది సమంజసమైన పద్ధతి కాదు. ఏ మైనార్టీ కూడా వచ్చి మాకు ఇఫ్తార్ పార్టీ ఇవ్వమని చెప్పి అడగలేదు. దీన్ని కేసీఆర్ గారు మొదలుపెట్టారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా ఆప్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మైనార్టీ ఫండ్ అనేది పేద మైనార్టీల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు. అటువంటి నిధులని ఇఫ్తార్ పార్టీ కోసం ఖర్చు పెట్టి ఒక్క పూటకి వాటిని ఖతం చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మరి మైనార్టీ నుండి షబ్బీర్ అలీ గారు ఉన్నారు అక్కడ అడ్వైజర్గా. మరి షబ్బీర్ అలీ గారిని వాళ్ళ స్టేట్కి అడుగుతా ఉన్న, షబ్బీర్ అలీ గారు మీరు ఏం అడ్వైజ్ చేస్తున్నారు? ఇవాళ మైనార్టీకి ఒక మంత్రి లేడు, ఒక సరైన రిప్రజెంటేషన్ లేదు. కాబట్టి ఇఫ్తార్ పార్టీ మైనార్టీ నిధుల నుండి ఎందుకు ఖర్చు పెట్టాలి? అదేమైనా కాన్స్టిట్యూషన్లో ఉందా అట్లా ఇవ్వమని చెప్పి? ఒకవేళ నిజంగా మైనార్టీల మీద మీకు అంత ప్రేమ ఉంటే, ఇవ్వాలి అనుకుంటే మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి డబ్బుని ఈ రకంగా మీరు దావతులు చేసుకొని ఇవాళ మీరు అందరూ బడా నాయకులందరూ మీరు కలుసుకోవడానికి ఈ నిధులని ఖర్చు పెట్టడం అనేది మేము తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటాం. ప్రభుత్వాన్ని కాపీకొట్టే చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దురపాలనలు ఏదైతే జరిగిందో మళ్ళీ అది కూడా తను చేస్తున్నాడు. అనుకునేది ఏంటంటే అదేదో ఇఫ్తార్ విందు ఇచ్చే ఆ బడ్జెట్ డబ్బులు అయితే ఏమైనా ఇప్పుడు మైనార్టీ ఆఫీసులలో కానీ మైనార్టీ స్కూళ్ళలో చేసి వాళ్ళకి జీతాలు ఇస్తే బాగుంటుంది. ఒక్కొక్కరికి 5 సంవత్సరాల నుంచి కూడా జీతాలు రావట్లేదు. మైనార్టీ ఆఫీసు, మైనార్టీ స్కూల్స్ దీనిలో కొంతమంది అవుట్సోర్సింగ్ చేసే వాళ్ళకు డబ్బులు ఇంతవరకు జీతాలు రావట్లేదు. ఒక 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు కూడా మోసం చేయడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇప్పుడు ఈ 70 కోట్లు ఏదైతే మైనార్టీ ఫండింగ్ ఏదైతే ఉందో ఇది ఇఫ్తార్ విందుకు వాడకుండా మైనార్టీ సంక్షేమానికి ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెల్లించాలి. మా మదర్సాలో ఉన్న పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మేము కోరుతున్నాము. గత ప్రభుత్వం చేసినట్టు రేవంత్ అన్న చేయొద్దని మేము అనుకుంటున్నాం. ముస్లిం మైనార్టీ మా రిజర్వేషన్ కూడా మేము గుర్తు చేస్తున్నాం. మా రిజర్వేషన్ మరి ఎప్పుడు ఇస్తారు? మరి మా రిజర్వేషన్ కోసం మేము కూడా మళ్ళీ పోరాటానికి దిగాలా? మరి ఏంటి ఇప్పుడైతే మా మైనార్టీ ఫండింగ్ల నుంచి 70 కోట్లు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మైనార్టీ వెల్ఫేర్లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి జీతాలు రాకుంటున్నాయి. ఆ జీతాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.